గురుగారు ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి, చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి, నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి, మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు. మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా, మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా 3-4 గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది, ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి. కాబట్టి బ్రాహ్మ్య ముహూర్తంలో చేయాలంటారు. ఏమంటే వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి, కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు. అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే, ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా, విల్లు అంబు ఇలా వదిలాం, ఎయిమ్ చూసి వదిలేస్తే నో 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 బ్యాక్ 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 అంటామా, వెళ్ళిపోయింది అంతే. అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే. కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది. యు ఆర్ గో అవుట్ కదా, మళ్ళీ ఎలా వెనక్కి వస్తావు, వెళ్ళిపోవడమే శబరిమలకి. శరణమయ్యప్ప. గురుగారు ఈ యొక్క మాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా, అది వేసుకుంటే మంచిదా, దాని ఏంటి కథ, దాని గురించి కొంచెం చెప్పండి అంటే కండువా వేసుకోవాలండి. ఎందుకంటే ఇలా మాల ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి, మీరు ఇప్పుడు స్కూటర్లోనో కారులోనో నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు స్వామిచరణం ఇలా పెట్టేసుకోండి, మన పక్కన అయ్యప్ప పోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది. కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి, సమాజం మీకు గౌరవం ఇస్తుంది. ఎలాంటి వస్త్రమైనా ధరించండి, గౌరవంగా ఉండండి. శరణమయ్యప్ప. అంటే కలశ పూజ అని ఉంటుంది, ఇక 18 పడిలోనే చేస్తారు అన్ని పూజలు. కలశ పూజకు 18 లేదు, కన్నీసాం లేదు, అన్ని పూజలను కలశ పూజ చేయాలండి. ఎందుకు ఈ కలశం పెడతారంటే గంగే చయం నేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం. కాబట్టి ప్రతి పూజకు కలశ పూజ చేయొచ్చు, తప్పులేదు. శరణమయ్యప్ప.